హలో. నీ వాయిస్ వినడానికి నాకు 20 days పట్టింది, కానీ నన్ను మీట్ అవ్వడానికి నీకిచ్చే టైం 20 minutes మాత్రమే. ఈ పాటికే నేనెవరో నీకు అర్థమయ్యే ఉంటుంది. నా తమ్ముణ్ణి చంపి తెలివిగా తప్పించుకుందామనుకున్నావు, కానీ తప్పించుకునే ప్రాసెస్లో నీ బలహీనతను చూపించి వెళ్ళావు. నీ గర్ల్ ఫ్రెండ్ అయిన నీ వీక్నెస్ ఇప్పుడు నా దగ్గరుంది. ఆర్డియన్ గోదాంకి రా, పరిచయం చేసుకుందాం. సెట్ సెట్. నాకు లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్, అందుకే ఐఎమ్ స్టిల్ అ బ్యాచులర్. యు అండర్స్టూడ్ వాట్ ఐ మీన్? జస్ట్ 20 minutes, తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు పైకి. Now, time up. రేయ్, ఈ గోడౌన్ కి 24 hours పవర్ ఉండేలా ఇన్వర్టర్స్ ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సే లేదు. పవర్ పోయిందంటే సెకండ్ థాట్ లేదు, వాడు వచ్చాడు వెతకండి రా. హానిక, నువ్వు నాతో ఉంటే ఇదే ప్రాబ్లం ఉంటుంది. నువ్వు నాకు ఇంపార్టెంట్. ఇది నాకున్న పర్సనల్ ప్రాబ్లం. నువ్వు వెళ్ళు. ఎన్ని రోజులు నువ్వేం చెప్పినా నేను నమ్మలేదు. ఇప్పుడు నువ్వే నేను నమ్మినప్పుడు వెళ్ళమంటే ఎలా వెళ్తాను? ఈ సిచ్యువేషన్లో నేను నీతో ఉండడం నీకు అవసరం. ఐ లవ్ యు ఆదిత్య. వాట్ మిస్టర్ విహాన్, ఈ కేసు స్టేటస్ ఏంటి? ఆ 2 కేసులు ఇన్వాల్వ్ అయింది ఒక్కడే సార్. హూ ఈస్ ది అక్యూజ్డ్? మన స్టేషన్లో వర్క్ చేసే కానిస్టేబుల్ ఆదిత్య. ఒక పోలీస్ అయ్యుండి ఇలా చేశాడని బయట తెలిస్తే బట్టలు విప్పకుండానే డిపార్ట్మెంట్ సిగ్గుపోయేలా చేస్తారు. కానీ ఇక్కడ ఏది క్లియర్గా లేదు సార్. రాబరీ అవసరం కోసం చేయలేదు, మర్డర్ రివెంజ్ కోసం చేసిన స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ లేవు.
సస్పెన్స్ కొన్న క్వశ్చన్స్కి ఆదిత్య దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వాడు కాబట్టి మీడియా బయట వాళ్ళకి తెలియకుండా నేను డీల్ చేస్తాను సార్. ఎక్కడున్నా ఇమీడియట్ గా ఆదిత్యని క్యాచ్ చేయండి. ఆదిత్యని ఎలా బయటికి రప్పించాలో, ఎక్కడ బటన్ నొక్కాలో నాకు బాగా తెలుసు సార్. నమస్కారం అమ్మా, నేను ఆదిత్య ఫ్రెండ్. కూర్చోండి. టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. ఒక మనిషి ఫోటో ఉంటే చాలు తన బయోడేటా, అడ్రస్ కనుక్కోవడానికి. మీకు గుడ్ న్యూస్ చెప్దామని వచ్చాను. ముందు ఈ స్వీట్స్ తీసుకోండి. గుడ్ న్యూస్ ఏంటంటే ఆదిత్య నేను చంపేస్తున్నా. ఆ గుడ్ న్యూస్ నీకు కాదు, నాకు. నీకు తెలిసి నీ హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. కానీ ఆదిత్యకు నాకు తెలుసు, ఆ యాక్సిడెంట్ చేసింది నా తమ్ముడు. హలో సార్, రావత్ ఆదిత్య వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళాడు సార్. ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళి చూడండి. ఓకే సార్. సార్, ఆదిత్య మదర్ అన్కాన్షియస్లో ఉన్నారు సార్. ఇమ్మీడియట్గా హాస్పిటల్ జాయిన్ చేయండి. ఐమ్ కమింగ్. డాక్టర్, ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది? రైట్ టైంలో తీసుకొచ్చారు కాబట్టి అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. ఆదిత్య ఏ టైంలో అన్నా ఇక్కడికి వస్తాడు. ఓకే సార్. హాస్పిటల్ మెయిన్ టు ఎంట్రన్స్, ఐసీయూ రిసెప్షన్ దగ్గర మన వాళ్ళు ఉంచండి. ఎస్ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదిత్య మిస్ అవ్వబోతుంది. గాట్ ఇట్? ఓకే సార్. ఆదిత్య, రావత్ ఇంటికి వెళ్ళి అమ్మ మీద పాయిజన్ అటాక్ చేశాడురా. ఏంటి మామయ్య నువ్వు చెప్పేది? అవునరా, ఇప్పుడు హాస్పిటల్లోనే ఉంది. ఇప్పుడు అమ్మకి ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదురా, కానీ బయట నీకోసం రావత్ మనుషులు, లోపల కానిస్టేబుల్స్, ఎస్ఐ నువ్వు ఎప్పుడు వస్తావని వెయిట్ చేస్తున్నారా. మామయ్య, ఈ ఒక్క నైట్ అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఒక్కరికి ఇవ్వాల్సింది ఇచ్చి ఇంకోళ్ళకి చెప్పాల్సింది చెప్పేస్తా. సరే, అలాగేరా. వెయిట్ చేస్తుంటా. ఇప్పటి వరకు జరిగింది నీకు తెలియకుండా నీకున్న ప్రాబ్లం వల్ల జరిగిందని ఎస్ఐకి క్లియర్గా చెప్పేదాం ఆదిత్య. చెప్దాం. ఒక చిన్న బ్యాలెన్స్ ఉంది, అది కంప్లీట్ చేసి చెప్దాం. ఇప్పుడు ఎలా? నా ఎనిమి నా కంటికి కనిపించడు, బట్ వాడితోనే నేను పోరాడాలి. గెలుపో ఓటమో తేల్చుకోవడానికి నాకున్న టైం ఈ ఒక్క రాత్రి మాత్రమే. ఈ నైట్ లోపు వాడిని చంపాలి. హాస్పిటల్ దగ్గర మన వాడిని జాగ్రత్తగా సర్చ్ చేయమను. వాడు ఏ టైం అయినా రావచ్చు, అందరినీ చెక్ చేస్తూ వాచ్ చేయండి. ఈ నైట్ లోపు ఆదిత్యాన్ని ఎలాగైనా పట్టుకోవాలి.
లో రెడ్ హ్యాండెడ్గా ఇలా ఈజీగా దొరుకుతావు అనుకోలేదు ఆదిత్య. ఒక రాబరీలో ఇన్వాల్వ్మెంట్, 2 మర్డర్లు. యువర్ గేమ్ ఈజ్ ఓవర్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ డాక్టర్ శర్మ అండ్ హీస్ మై పేషెంట్. తనకి స్లీప్ వాక్ డిసార్డర్ ఉంది. వాట్? స్లీప్ వాకింగా? ఎస్ ఎస్, తనకి స్లీప్ వాక్ ఉందని రిపోర్ట్స్. అండ్ తనకు తెలియకుండా స్లీప్ వాక్లో ఉన్నప్పుడు రికార్డ్ అయిన హెచ్డి టేప్స్. ప్లీజ్ టేక్ ఎ లుక్. తను వచ్చి అన్కాన్షియస్ స్టేట్లో పడుకున్నాడు. దట్స్ ఇట్. You see, it's all in the report. He has sleep disorder. ముందస్తు బెయిల్. నా క్లయింట్కి స్లీప్ వాక్ డిజార్డర్ ఉంది కాబట్టి తనకు తెలియకుండానే అన్కాన్షియస్లో ఇక్కడికి వచ్చి పడుకున్నాడే కానీ తనకి ఈ మర్డర్కి ఎటువంటి సంబంధం లేదు. తనే చేశాడని ప్రూవ్ అయ్యేంత వరకు హీఈస్ నాట్ అక్యూజ్డ్. ఎవిడెన్స్ లేకుండా ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సే లేదు. గేమ్ నాట్ ఓవర్. స్లీప్ వాకింగా? ఎవిడెన్సా? తను కావాలని చేశాడా లేక స్లీప్ వాకింగ్లో వచ్చి పడుకున్నాడా? నిజమా అబద్ధమా? 10 మినిట్స్లో తేల్చేస్తా. ప్రభాకర్ సార్, ఆదిత్య ఫింగర్ ప్రింట్స్, రావత్ బాడీ మీద ఫింగర్ ప్రింట్స్, నైఫ్ ఇమీడియట్గా ల్యాబ్కి పంపించు. ఇంటి దగ్గర ఉన్న ఎంట్రీ ఎగ్జిట్ సీసీ కెమెరాస్ చెక్ చేయి. 1 సెకండ్ పవర్ కట్ ఉన్నా వీడియోతో గేమ్ అన్నట్టే. ఇమీడియట్ గా మొత్తం రిపోర్ట్స్ నాకు కావాలి. రాము, ఎస్ సార్, వెంటనే లైవ్ డిటెక్టివ్ అరేంజ్ చేయి. ఓకే సార్. నాకు ఒక 10 మినిట్స్ టైం ఇస్తావా?